మహబూబాబాద్ కలెక్టరేట్ సమీపంలో మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు ఎం నరేందర్ రెడ్డి, ఎంపీలు రఘురాం రెడ్డి, బలరాం నాయక్, రామచంద్ర నాయక్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ హాజరయ్యారు. మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి సేవలను వారు కొనియాడారు. నమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి అందరూ కూడా డాన్స్ మీదకే వస్తారు కాబట్టి సహకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆవిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ అతిథులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు మరియు స్వాగతం తెలియజేస్తున్నాం. దయచేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడే మన అందరి మధ్యలో ఆవిష్కరించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వారి యొక్క కుటుంబ సభ్యులు సిద్ధార్థ రెడ్డి గారి యొక్క నూకల రామచంద్రారెడ్డి గారి గురించి, వారి గొప్పతనం గురించి, వారి రాజకీయ ఒడవడిక నడకని గురించి ఈనాడు మనం చర్చించుకుంటున్నాము. అంటే వారు బ్రతికున్నప్పుడు వారు ఒక భూస్వామిగా జన్మించిన, భూస్వామిగా వారి నడవడికలో ఎక్కడా చూపించకుండా వారి రాజకీయాల్లో ఎంటర్ అయి 4 పర్యాయాలు శాసనసభ్యులుగా, ప్రతి ముఖ్యమంత్రి కేబినెట్ లో మంత్రిగా ప్రధానమైన పాత్రని పోషించిన, వారి ఆస్తుల్ని కాపాడుకోవటం కోసం కాకుండా, వారి ఆస్తుల్ని సంరక్షించుకోవటం కోసం కాకుండా, చట్టం అనేది భవిష్యత్తు కాలానికి ఉపయోగపడాలని రెవెన్యూ చట్టంలో అనేక సంస్కరణలు తేవటమే కాకుండా గిరిజన ప్రాంతమైన ఈ ప్రాంత ప్రజలకి, ముఖ్యంగా లంబాడి సోదరులకి ఉపయోగపడే అనేక చట్టాలతో పాటు చివరికి లంబాడి కులాన్ని కూడా ఎస్టీలో కావాలి అని ఆనాటి కేబినెట్ లో కొట్లాడి ఒప్పించి దాన్ని ఎస్టీలోకి తీసుకొచ్చిన మహానుభావుడు కీర్తిశేషులు నూకల రామచంద్రారెడ్డి గారు. ఇలా ప్రతి అంశంలో, ప్రతి కార్యక్రమంలో తనదైన మార్కుని చూపిస్తూ ఒక మైల్ స్టోన్ లా అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు మనం ఇక్కడ చూస్తున్న వారి ఎగ్జిబిషన్ కి సంబంధించిన అనేకమైన ఫోటోలు, ఆనాడున్న ప్రముఖులతో వారికి ఉన్న సన్నిహిత్యాన్ని చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా కూడా అటువంటి సన్నిహిత్యం ఉన్నదని దర్పణంగా ఏనాడు తుల్లి పడకుండా ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్తగా, ఒక సామాన్య వ్యక్తిగా, సామాన్య మనుషులలో కలిసిపోయి తను కూడా సామాన్యుల్లో ఒకటిగా ఉండబట్టే వారు చనిపోయి 5.5 దశాబ్దాలు దాటినా ఈనాటికి వారి జ్ఞాపకాలని నెమరేసుకుంటూ వారి పట్ల ఈ ప్రాంత ప్రజలకున్న మమకారాన్ని తెలియజేయటం కోసం స్థానికులు అనేక మంది అనేక అంశాలని తెర మీదకి తీసుకొచ్చారు.